మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నవంబర్ మాసంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. నవంబర్ మాసానికి సంబంధించి ఈ ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు మేజర్ ఈవెంట్స్ ఈ మాసంలో ఏమున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ మనకి 5వ తారీఖు కార్తీక పౌర్ణమి ఉంది, కేదారేశ్వర నోము ఉంది. అలాగే 26వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి, 28 కాలభైరవాష్టమి, అలాగే శుక్రమౌఢమి కూడా ప్రారంభమవుతూ ఉంది. సో ఇవి మేజర్ ఈవెంట్స్. ఇక గ్రహగతుల గురించి మనం చూస్తే కనుక గురువుగారు అతిచారంలో ఈ రాశిలో కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. నవంబర్ 11 వరకు కూడా ఫార్వర్డ్ మోషన్లో, తర్వాత వక్రస్థితిలో రిట్రగ్రేషన్లో ఉంటారు నవంబర్ 11 నుంచి. బుధ భగవానుడు కూడా వృశ్చిక రాశిలో గోచారంలో ఉన్నారు. ఆయన కూడా నవంబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 10 నుంచి ఆయన కూడా వక్రస్థితిలో ఉంటారు. ఇక రవి యొక్క సంచారం 17వ తారీఖు వరకు తులారాశిలో నీచరాశిలో, 17 తర్వాత వృశ్చిక రాశిలో సంచారంలో ఉంటున్నారు. ఇక 24న బుధుడు వక్రించి తులారాశిలోకి వస్తూ ఉన్నారు. చాలా సెట్ బ్యాక్స్ అనేవి నవంబర్ మాసంలో మనకి జరుగుతుండడం అనేది గమనించవచ్చు. శుక్రుడు కూడా స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు 26వ తారీఖున వృశ్చిక రాశిలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. సో ఈ విధంగా గురుడు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశిలో, శుక్రుడు తులారాశిలో, కుజ రవి బుధల యొక్క యుతి వృశ్చిక రాశిలో, కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీనరాశిలో శని వక్రస్థితి. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా నవంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ రాశి వారికి ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక తృతీయంలో శని, సప్తమంలో గురుడు, దశమంలో రవి, 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏలినాటి శని కంప్లీట్ అయిపోయి మకర రాశి వారికి చక్కగా శని యొక్క సంచారం పరాక్రమ స్థానంలో మొదలైనప్పటికీ కూడా గురువుగారి యొక్క సంచారం గత 6 నెలలుగా ఏదైతే వీళ్ళకి షష్టమ స్థానంలో ఉండటం వల్ల కొంచెం ఇంకా సరైన ఆదరణ వీళ్ళకి దొరక్కపోవటం, ప్రతి వాళ్ళు కూడా వీళ్ళకి కొంచెం అగనిస్ట్గా పనిచేయటం లాంటివి మనం చూసుంటాం. అయితే గురువుగారి యొక్క అతిచారం మొన్న అక్టోబర్ 19 నుంచి జరగటం, ఈ రాశి వాళ్ళకి సప్తమ స్థానంలోకి రావటం ఉచ్చ స్థితిలోకి. సో గురువుగారి యొక్క సప్తమ స్థానం ఉచ్చ స్థితి సంచారం చాలా వరకు ఈ రాశి వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో ఏదన్నా భార్యాభర్తల మధ్య చిన్నపాటి డిస్ప్యూట్స్ ఉన్నా, అలాగే అకారణంగా క్లోజ్ రిలేషన్స్, మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా చాలా దగ్గర మీకు వాళ్ళ విషయంలో ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా, సప్తమ స్థానం గురుడు కొంచెం దాన్ని మళ్ళీ ప్యాచప్ చేసి మళ్ళీ మీ మధ్య సఖ్యత కుదిర్చే ఆస్కారాలు ఉంటాయి. అదేవిధంగా గురువుగారి యొక్క సంచారం ఈ సప్తమ స్థానంలో ఏదైనా మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయంలో కూడా మీకు కొంచెం వెసులుబాటు కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా కొద్దో గొప్ప కొంచెం బిట్ బెటర్ చేస్తాడు ఆయన. ఇక దశమ స్థానంలో రవి యొక్క సంచారం మొదటి 2 వారాలు కూడా దశమంలో రవి యొక్క సంచారం జరుగుతూ ఉంది జనరల్గా. అయితే ఈ రాశికి అక్కడే శుక్రుడు కూడా ఉన్నారు. ఓన్ హౌస్లో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం శుక్రుడి యొక్క సంచారం వీళ్ళకి చాలా వరకు కూడా స్వక్షేత్రంలో స్టార్ట్ అయ్యాడు దశమ స్థానంలో. కానీ దశమ స్థానంలో పెద్దగా మకర రాశి వాళ్ళకి యోగించే ఆస్కారాలు తక్కువే. బ్యాలెన్స్డ్గా సోగా ఉద్యోగంలో ఎవరితో కాంపిటీషన్ వద్దు, నా పని నేను చూసుకుపోతా అన్నట్టుగా వ్యవహార శైలి ఉంటుంది. కాబట్టి ఇలాగ మకర రాశి వాళ్ళకి జనరల్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్ నడుస్తూ ఉన్నాయి, వ్యాపారానికి సంబంధించిన విషయాలు నడుస్తూ ఉన్నాయి. వీళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో మకర రాశి వారికి సంబంధించి పెద్దగా ఇబ్బందులు అయితే జనరల్గా కొంచెం షష్టమ గురుడి వల్ల ఏర్పడ్డ కొంచెం ఈ మాసం కొంచెం తగ్గే ఆస్కారాలే కనిపిస్తూ ఉన్నాయి. కావాల్సినంత ధైర్యం ఉంటుంది, కావాల్సినంత పరాక్రమం ఉంటుంది. తృతీయ స్థానంలో శని యొక్క సంచారం గతం కంటే మెరుగ్గా కొంచెం మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మీరు అప్ చేసుకోవటం వల్ల కొంచెం తెలియని విషయం తెలుసుకునైనా సరే ఫైట్ చేసి మనం
ఇక్కడే సర్వైవ్ అవుదాం అనే విధంగా కొంత మోటివ్తో వీళ్ళు ముందుకు వెళ్తారు మకర రాశి వాళ్ళు. అది చాలా పాజిటివ్గా మనం తీసుకోవాల్సిన విషయం. ఇక అలాగే లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం ఈ రాశికి. ఓన్ హౌస్లో లాభస్థానంలో కుజుడు. చాలా కాలం తర్వాత మళ్ళీ కుజుడు కూడా లాభస్థానంలోకి వచ్చారు ఈ రాశి వాళ్ళకి. డెఫినెట్లీ నవంబర్ మంత్ ఈ రాశి వాళ్ళకి సంబంధించి వాహనాల అమ్మకాలు కొనుగోలు కావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల యొక్క అమ్మకాలు కొనుగోలు కావచ్చు, సమ్ గెయిన్స్, చిన్నపాటి ప్రాఫిట్స్ వీళ్ళు చూసే ఆస్కారాలు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. నూతన వస్త్ర ప్రాప్తి కూడా కనిపిస్తూ ఉంది. రవి యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి 17వ తారీఖు నుంచి లాభస్థానంలోకి వస్తారు. అది మిత్రక్షేత్రం జనరల్గా. లాభస్థానంలో రవి కూడా యోగిస్తారు కాబట్టి కుజుడు రవి ఇద్దరు కూడా లాభస్థానంలో ఉండటం వల్ల బాస్ వల్ల సపోర్ట్ రావటం, మంచి అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్కి సంబంధించి, లేకపోతే ఎవరన్నా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి తగ్గ ప్రమోషన్ త్రూ ఒక మంచి అడ్మినిస్ట్రేటివ్ అంటే ఒక పై లెవెల్కి ప్రమోట్ అయ్యే ఆస్కారాలు కూడా మకర రాశి వాళ్ళకి ఈ సమయంలో కుజరవుల యొక్క మిత్రస్థాన గోచారం వల్ల ఇలా కలుగుతుంది. బుధుడి యొక్క సంచారం కూడా ఉంది. వాళ్ళొక్కటే కాదు, బుధుడి యొక్క సంచారం కూడా ఈ యొక్క రాశి వాళ్ళకి ఇక్కడ ఉండటం వల్ల లాభస్థానంలో. సో రవి బుధ కుజుల యొక్క ఇతి ఇక్కడ వీళ్ళకి లాభస్థానంలో జరుగుతూ ఉంది. సో కొద్దో గొప్ప వీళ్ళ శత్రువుల వల్ల వీళ్ళ లాభపడే ఆస్కారాలు ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం వల్ల వీళ్ళు లాభపడే ఆస్కారాలు ఉంటాయి. కొన్నిసార్లు డెఫినెట్గా విదేశీయానాలను, ఫారెన్ ట్రావెల్స్ను, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో కూడా కొంత బెటర్మెంట్, పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళకి కనిపిస్తున్నాయి మకర రాశి వాళ్ళకి. సో ఈ మాసం డెఫినెట్లీ మకర రాశి వాళ్ళకి సంబంధించి ఒక్క రాహు కేతువు యొక్క ఎఫెక్ట్ తప్పించి శని బాగున్నారు, గురుడు బాగున్నారు, అలాగే మేజర్గా దశమంలో రవి బాగున్నారు, కుజుడు రవి బుధ మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. చంద్రుడు కూడా నెలలో 15 రోజులు యోగిస్తారు. ఆయన కూడా 7 ప్లానెట్స్ యొక్క మంచి పాజిటివ్ గోచరం వాళ్ళకి ఉంది కాబట్టి మకర రాశి వాళ్ళు చక్కగా ఫోకస్డ్గా మీరు అనుకున్న లక్ష్యం మీద కాన్సన్ట్రేటివ్గా మీరు ముందుకెళ్తే అనుకున్న సాధిస్తారు. వాళ్ళు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనప్పటికీ ఎవరైనా సరే. రాహుకేతువులు మాత్రమే కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్నారు కాబట్టి రాహుకేతువుకి జంట నాగులు ఉన్న చోట శనివారం మంగళవారం చక్కగా పాలాభిషేకం చేసుకుంటూ వెళ్ళండి. దుర్గామాత ఆరాధన, గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండండి. అలాగే కుదిరితే అర్ధగాయం మహావీరం, పలాస పుష్ప శంకాసం, రాహు కేతు నవగ్రహ శాంతి మాత్రం చదువుకోండి. చాలా మంచిది. ఈ మాసం ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ వస్తాయి. సో అలాగే నిజంగా మరి మిగతా కుజరవి బుధుల యొక్క లాభస్థాన సంచారం వల్ల వీళ్ళకి ప్రొఫెషన్లోను వ్యాపారపరంగా ప్రాఫిట్స్ ఏ వీక్లో ఉండొచ్చు, 4 వీక్స్లో. అలాగే తృతీయ స్థాన శని సంచారం వల్ల మీకు పరాక్రమం, నేను ధైర్యంగా ఉన్న టైం కానీ మీకు ఎప్పుడు అనిపించవచ్చు. సప్తమంలో మారిన గురుడి వల్ల ఈ క్లోజ్ రిలేషన్స్లో డిస్ప్యూట్స్ తగ్గి కొంచెం సఖ్యత ఏర్పడేది ఏ వీక్లో ఎక్కువ ఉండొచ్చు అనేది మనం ఇది వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అయితే పర్టికులర్ ఆ వీక్ ఆ డేట్స్ కూడా మీకు ఇంకా బాగా తెలుస్తాయి. సో అది కూడా ఫాలో అయితే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.